రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే రేవంత్ సర్కార్ వైఫల్యాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పట్టే 2 ఫోటోలను ఎక్స్లో పోస్ట్ చేశారు. అసమర్థ కాంగ్రెస్ సర్కార్ పాలనలో తెలంగాణ దీనాస్థితికి ఆ 2 ఫోటోలు అద్దం పడతాయన్నారు. సర్కార్ దవాఖానాలో సరిపడా ఆక్సిజన్ సిలిండర్లు లేక 2 చిన్నారులకు ఒకటే సిలిండర్ పెట్టిన దుస్థితి వరంగల్ ఎంజీఎంలో ఉందని చెప్పారు. అటు కొనుగోలు కేంద్రాల్లో విపరీత జాప్యం చేస్తూ ధాన్యం వర్షానికి తడుస్తున్న సర్కారు కొనకపోవడంతో కామారెడ్డి జిల్లా రైతులు అధికారుల కాళ్లు మొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలన పడకేసి ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే కాంగ్రెస్ పాలకులేమో కప్పం కట్టడానికి ఢిల్లీ బాట పట్టారని కేటీఆర్ విమర్శించారు. #కాంగ్రెస్ ఫెయిల్డ్ తెలంగాణ అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు ఆయన. రేవంత్ సర్కార్ వైఫల్యాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పట్టే 2 ఫోటోలను ఎక్స్లో పోస్ట్ చేశారు. అసమర్థ కాంగ్రెస్ సర్కార్ పాలనలో తెలంగాణ దీనాస్థితికి ఆ 2 ఫోటోలు అద్దం పడతాయన్నారు. సర్కార్ దవాఖానాలో సరిపడా ఆక్సిజన్ సిలిండర్లు లేక 2 చిన్నారులకు ఒకటే సిలిండర్ పెట్టిన దుస్థితి వరంగల్ ఎంజీఎంలో ఉందని చెప్పారు. అటు కొనుగోలు కేంద్రాల్లో విపరీత జాప్యం చేస్తూ ధాన్యం వర్షానికి తడుస్తున్న సర్కారు కొనకపోవడంతో కామారెడ్డి జిల్లా రైతులు అధికారుల కాళ్లు మొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలన పడకేసి ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే కాంగ్రెస్ పాలకులేమో కప్పం కట్టడానికి ఢిల్లీ బాట పట్టారని కేటీఆర్ విమర్శించారు. #కాంగ్రెస్ ఫెయిల్డ్ తెలంగాణ అంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు ఆయన. రేవంత్ సర్కార్ వైఫల్యాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రైట్ ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లివిల్ చెప్పండి, సర్కార్ దవాఖానాలలో ఆక్సిజన్ కొరత, అదేవిధంగా కొనుగోలు కేంద్రాల్లో రైతుల దీనస్థితి, రేవంత్ రెడ్డి అసమర్థ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి లివిల్? కాంగ్రెస్ పాలనలో పూర్తిగా పాలన పడికేసింది. ఎక్కడ వ్యవస్థ అక్కడే కుప్పకూలిపోయిందన్న చిన్నంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీరు కనిపిస్తుంది. అందుకు నిదర్శనంగానే ఇవాళ అసమర్థ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ దీనస్థితికి అద్దం పట్టే 2 ఫోటోలు ఇవ్వంటూ కూడా ఎక్స్వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. సర్కారు దవాఖానలో సరిపోను ఆక్సిజన్ సిలిండర్ లేక 2 చిన్నారులకు ఒకటే సిలిండర్ పెట్టిన దుస్థితి వరంగల్ ఎంజీఎంలో ఏదైతే నిన్న కనబడిందో ఆ ఫోటోను ఎక్స్వేదికగా స్పందించారు. మరో ఫోటోకి వచ్చేసరికి కొనుగోలు కేంద్రాల్లో విపరీత జాప్యం చేస్తూ ధాన్యం వర్షానికి తడుస్తూ సర్కారు కొనకపోవడంతో కామారెడ్డి జిల్లాలో అధికారుల కాళ్ల మీద పడ్డ రైతన్న ఆ ఫోటోను ఎక్స్వేదికగా పెడుతూ ప్రభుత్వంపై మండిపడ్డారు. పాలన పడికేసింది, ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే కాంగ్రెస్ పాలకులు కప్పం కట్టడానికి ఢిల్లీ బాట పట్టారంటూ కూడా ఎద్దేవా చేశారు. పూర్తిగా ఈ కాంగ్రెస్ అసమర్థ పాలనలో దాదాపు 2 సంవత్సరాల కాలంలో వైద్యం అంతా కూడా ఇవాళ అందని ద్రాక్షగా అవుతుంది. గత ప్రభుత్వంలో నిర్మాణం చేపట్టిన ఏదైతే మెగా హెల్త్ సిటీ వరంగల్ హెల్త్ సిటీకి సంబంధించిన పనులు ఇంకా పూర్తిగా అక్కడే ఉన్నాయి. ఎంజీఎంలో పూర్తిగా పాలన అంతా కూడా పడికేయడంతో వైద్యులంతా కూడా ఇవాళ రాని పరిస్థితి, అందులో మెరుగైన సౌకర్యాలు లేకపోవడంతో ఇవాళ పేషెంట్లకు వైద్యం సరిగా అందించలేని దుస్థితి ఇవాళ ఎంజీఎంలో ఏర్పడింది. గతంలో అనేక సందర్భాల్లో చూసాం. ఆ పేషెంట్లకు ఎలుకలు గెలవడం కావచ్చు, పెచ్చులు ఊడిపడి పేషెంట్లపై పడడం కావచ్చు, ప్యాను విరిగిపోయి పేషెంట్లపై పడడం కావచ్చు, ఇవన్నీ కూడా గతంలో చూసాం. ఇవాళ మళ్ళీ ఒకే ఆక్సిజన్ సిలిండరు 2 పేషెంట్లకు అమర్చి తీసుకుపోతున్న దృశ్యం ఉదయ విధారకాన్ని కల్పించే విధంగా ఉంది. ఇదే ఎక్స్వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందించారు. మరో విషయానికి వస్తే ఇవాళ దాదాపు మొక్కజొన్న కొనుగోలుకు సంబంధించి
పెద్ద ఎత్తున మొక్కజొన్న దిగుబడి వస్తుంది, రైతన్న అంతా కూడా మార్కెట్ తీసుకొస్తున్నాడు. కానీ ప్రభుత్వం మాత్రం ఆ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో వాళ్ళ దళార్లకు అగ్వ రేట్కి అమ్ముకోవడంతో చాలా చోట్ల కూడా అగ్వ రేట్కి అమ్ముకుంటారు. మరోపక్క అకాల వర్షాలతో ధాన్యం అంతా తడిసి ముద్దైనప్పటికీ ప్రభుత్వం స్పందించట్లేదు. వారికి కావాల్సిన టార్పాలిన్ కవర్ ఇవ్వట్లేదు, వారికి కావాల్సిన మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడంతో ధాన్యం మొలకెత్తిన దీనస్థితికి సంబంధించి అధికారుల కాళ్లపై పడి మా ధాన్యం కొనండి అంటూ కూడా మొరపెట్టుకున్న దుస్థితి వల్ల ఈ కాంగ్రెస్ అసమర్థ పాలనలో కనిపిస్తుందంటూ కూడా ఎక్స్వేదికగా స్పందించారు. ఇవన్నీ ఒకవైపు కనిపిస్తుంటే ప్రజా సమస్యలను పక్కన పెట్టి పాలకులంతా ఢిల్లీ బాట పట్టారు. ఇవాళ బీహార్ ఎలక్షన్ల కోసమే ఢిల్లీకి మూటాలు తీసుకుపోతున్నారనే విధంగా ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్వేదికగా స్పందించారు. ఇవాళ అనేక అంశాలను ఇవాళ రాష్ట్రంలో ఎక్కడికక్కడ పాలన పడికేయడంతో ఎక్కడికక్కడ ల్యాండ్ ఆర్డర్ దెబ్బతింది. ఇవాళ ధాన్యం కొనుగోలు చేయలేక కుప్పలుగా పడి ఉన్న ధాన్యం అంతా అకాల వర్షాలతో తడిసి ముద్దవుతుంది. మరోపక్క వైద్యం అందక చిన్నారులు కావచ్చు, పెద్దలంతా కూడా అల్లాడుతుంటే కాంగ్రెస్ పెద్దలు మాత్రం కప్పం కట్టేందుకు ఢిల్లీ బాట పట్టారు అంటూ కూడా ఎక్స్గా స్పందించారు. ఇప్పటికైనా వైద్యం పేదలకు మెరుగైన వైద్యం అంచే విధంగా గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన టిమ్స్ హాస్పిటల్ పునరుద్ధరణ వేగవంతం చేయాలి. దాంతో పాటు వరంగల్ హెల్త్ సిటీకి సంబంధించి పనులు పూర్తి చేసి మెరుగైన వైద్యం అందించాలని కూడా డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాలను వెంటనే తెరిచి పూర్తి స్థాయి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. మొలకొచ్చిన మొక్కజొన్నలు కూడా రంగుమారిన మొక్కజొన్నలను కూడా ప్రభుత్వమే కొనాలి అని చెప్పేసి కూడా ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అటు రైతాంగం సమస్యలు కావచ్చు, ఇటు పేద ప్రజల సమస్యలు కావచ్చు, అనేక సమస్యలతో తాండవిల్తుంటే ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. మంత్రులు ఒకవైపు ఒకరిపై ఒకరు డిషుం అనుకుంటే మరోపక్క ఇవాళ ముఖ్యమంత్రిపై ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర మంత్రులు చేస్తున్న విమర్శలు ఒకవైపు కనిపిస్తుంటే ప్రజలకు మాత్రం సేవ చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ప్రజాపాలన కాదు ఇది, పేదలకు దూరం చేసే పాలన అంటూ కూడా ఇవాళ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికైనా వైద్య విషయంలో కావచ్చు, ఇటు రైతన్నల విషయంలో కావచ్చు, సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధ చూపాలి తప్ప కాంగ్రెస్ వారికి సంబంధించిన దాచుకోవడమే కాదంటూ కూడా ఎద్దేవా చేశారు. నిఖత్ రైట్, థ్యాంక్ యూ లివిల్.